జ్ఞానయోగి అంటే ఆత్మజ్ఞాన యోగి అంటే బ్రహ్మజ్ఞాని అంటే ఆత్మస్థితిలో రమించే జనకుడు లాంటి దివ్య పురుషుడిని అందరూ అర్థం చేసుకోలేరు. అంటే ముఖ్యంగా కర్మకాండలో కూరుకుపోయిన అజ్ఞానులకు జనకుడు లాంటి వాళ్ళు అస్సలు అర్థం కారు. ఎందుకని? నేను కర్త కాదు, కర్మలు చేయను, నేను భోక్తను కాదు, కర్మఫలాన్ని నేను అనుభవించను, నేను ప్రమాతను కాదు అంటే తెలుసుకునేవాడిని కాదు అని అంటాడు ఎవరు? జ్ఞాని. నేను అకర్త, అభోక్త, అప్రమాత. కాబట్టి ధర్మశాస్త్రంతో నాకు పని లేదు. నా పుణ్యం, నా పాపం, నా సౌఖ్యం, నా దుఃఖం, నా మంత్రో, నా తీర్థో, నా వేద, నా యజ్ఞ, అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త, చిదానందరూప శివోహం శివోహం. ఇలా ఉంటాడు జ్ఞాని. అంటే నిత్యముక్త స్థితిలో ఉన్న ఇటువంటి జ్ఞానికి విధులు నిషేధాలు ఏముంటాయి? ఉండవు. మరి జ్ఞాని తప్పులు చేసే అవకాశం ఉంది కదా, అధార్మిక జీవనం సాగించే అవకాశం ఉంది కదా. అలా గనక జ్ఞాని కాలు జారితే దానిని ఆరూఢపతి తత్వం అంటారు. అంటే జ్ఞానం ముసుగులో అనైతికంగా జీవించటం. జ్ఞాని ప్రవర్తన నియమావళి గురించి ఈ అనుమానాలు మనందరికీ సహజంగా వస్తాయి. శాస్త్రం ఏమి చెబుతుందంటే 99% జ్ఞాని ప్రవర్తన ధర్మ విరుద్ధంగా అనైతికంగా ఉండదు. ఒకవేళ అలా గనుక నిషిద్ధ కర్మలు జ్ఞాని చేస్తే అతను, శాస్త్రం చెప్పే మాట, ఒక కీటకంలాగా, ఒక పురుగులాగా, అంటే పేడ పురుగులాగా అటువంటి జన్మలు ఎత్తి, ఎన్నో జన్మలు ఎత్తి బాధలు అనుభవిస్తాడు. ఇది శాస్త్రవాక్యం. జ్ఞాని పుణ్యపాపాలకు అతీతంగా జీవిస్తాడు అంటారు అష్టావక్ర మహర్షి. జ్ఞాని పుణ్యపాపాలకు అతీతంగా జీవిస్తాడు అంటారు అష్టావక్ర మహర్షి.